శర్మిష్ఠ పనోలి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పేరు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో వీడియోను పోస్ట్ చేయడంతో, ఆ వీడియో తీవ్ర వివాదాస్పదం కావడంతో కోల్కతా పోలీసులు ఆమెను గురుగ్రామ్లో శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం శనివారం ఆమెను కోల్కతాలోని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో జైలుకు తరలించారు. అసలు శర్మిష్ఠ పనోలి ఎవరు? శర్మిష్ఠ పనోలి వివాదాస్పదం అయ్యేంతగా ఏం మాట్లాడింది? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బంగాల్ ప్రతిపక్ష నేత సువేందు ఆమెకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? శర్మిష్ఠ పనోలి గురించి పోలీసులు ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం. శర్మిష్ఠ పనోలి కోల్కతాలోని ఆనందపుర ప్రాంతానికి చెందినది. శర్మిష్ఠ వయసు 22 ఏళ్లు. పూణేలో న్యాయ విశ్వవిద్యాలయంలో 4వ సంవత్సరం చదువుతోంది. ఈమెకు ఇన్స్టాగ్రామ్లో 94,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. శర్మిష్ఠ పనోలి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ, రాజకీయాలకు సంబంధించి తనదైన శైలిలో స్పందిస్తూ తన అభిప్రాయాలను బలంగా చెబుతోంది. ఈ పద్ధతి వల్లే శర్మిష్ఠ బాగా పాపులర్ అయింది. అంతేకాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని చేసింది కూడా. శర్మిష్ఠ మే 14న ఇన్స్టాగ్రామ్లో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై అనేక మంది ప్రముఖులను, సినీ రాజకీయవేత్తలను విమర్శిస్తూ వారి మౌనాన్ని ప్రశ్నించింది. ఆ వీడియో వైరల్ అవ్వటంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మే 15న కోల్కతాలోని గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. ఆ వెంటనే ఆమెకు నోటీసులు పంపించే ప్రయత్నం జరిగింది. కానీ ఆమె తన కుటుంబ సభ్యులు సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారెంట్ జారీ అయింది. దాని ఆధారంగా ఆమెను అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఆ వీడియో వైరల్ కావటం, దానిపై నిరసనలు వ్యక్తమవటంతో శర్మిష్ఠ సోషల్ మీడియాలో బేషరతుగా క్షమాపణలు చెప్పటంతో పాటు ఆ వివాదాస్పద వీడియో సహా సంబంధిత పోస్టులను తొలగించింది. అంతేకాదు, ఆ తర్వాత ఆమె క్షమాపణ పోస్ట్ రాసి, నేను బేషరతుగా క్షమాపణలు కోరుతున్నానని, రాసినవన్నీ నా వ్యక్తిగత భావాలేనని, నేను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని, కాబట్టి ఎవరైనా బాధపడితే దానికి నన్ను క్షమించండి అని చెప్పింది. శర్మిష్ఠ పనోలి తన క్షమాపణ గురించి మాట్లాడుతూ, ఇక నుండి నా పబ్లిక్ పోస్టులలో జాగ్రత్తగా ఉంటానని చెప్పింది. దయచేసి నా క్షమాపణను అంగీకరించండి అంటూ వేడుకుంది. కానీ ఈ కేసులో కోర్టు వారెంట్ జారీ చేసింది. మరోవైపు శర్మిష్ఠను 3 నెలల పాటు సస్పెండ్ చేసినట్టు సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ ప్రకటించారు. యూనివర్సిటీ కోడ్ ఆఫ్ కండక్ట్ను అనుసరించి క్రమశిక్షణా కమిటీ సమావేశం నిర్వహించి 3 నెలల పాటు సస్పెండ్ చేసినట్టు ప్రో ఛాన్సలర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే, శర్మిష్ఠ పనోలి అరెస్టు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆమె అరెస్టును ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బంగాల్ ప్రతిపక్ష నేత సువేందు ఆమెకు సపోర్ట్ ఇచ్చినట్టుగా ఎక్స్లో పోస్ట్ చేశారు. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే టీఎంపీ ఎంపీలపై కోల్కతా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దైవ దూషణను ఎప్పుడూ ఖండించాల్సిందేనని, అయితే సెక్యులరిజం ఒకరికి రక్షణ కవచంగా, మరొకరికి కత్తిలా ఉండకూడదన్నారు. బంగాల్ పోలీసుల తీరును దేశమంతా గమనిస్తోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, మంత్రి ఫిర్హాద్ హకీం, ఎంపీ మహువా మైత్రి ఒక వర్గానికి చెందిన దేవుళ్లను కించపరిచినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, రామనవమి, హనుమాన్ జయంతి రోజున శోభయాత్రలపై రాళ్లదాడి జరిగినప్పుడు పోలీసులు ఇంత వేగంగా ఎందుకు స్పందించలేదని ఎక్స్లో పోస్ట్ చేశారు. శర్మిష్ఠకు న్యాయం చేసేందుకు సీనియర్ న్యాయవాదులు కృషి చేస్తున్నారని తెలిపారు. అంతేకాదు, నెదర్లాండ్స్ పార్లమెంటు సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ శర్మిష్ఠకు ఎక్స్లో సపోర్ట్ చేస్తూ, కోల్కతా పోలీసుల చర్య దేశంలోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉందని, పాకిస్తాన్ గురించి నిజాలు మాట్లాడినందుకు ఆమెను శిక్షించవద్దని రాసుకొచ్చారు. ఎంతో ధైర్యవంతురాలైన శర్మిష్ఠకు సాయం చేయాలని ప్రధాని మోడీని గీర్ట్ వైల్డర్స్ విజ్ఞప్తి చేశారు. ఆలిజాన్ శర్మిష్ఠ అనే ఫోటోను కూడా పోస్ట్ చేశారు. ఇలా కొంతమంది రాజకీయ నాయకులు శర్మిష్ఠను అరెస్ట్ చేయటాన్ని తప్పుపడుతూ ఆమెకు సపోర్ట్ ఇస్తుంటే, కొందరు మాత్రం శర్మిష్ఠను శిక్షించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. వారిలో ముఖ్యంగా ఏఐఎంఐఎం జాతీయ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ ఒకరు. ఆయన మే 14న శర్మిష్ఠ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ, ఈమె వ్యాఖ్యలను ఏ ముస్లిం కూడా సహించడు. దేశమంతా ఏకతాటిపై ఉన్న సమయంలో అలాంటి భాష ఉపయోగించడం ద్వారా ఆమె దేశంలో మతపరమైన ఉద్రిక్తతలను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తుంది అని రాశారు. అంతేకాదు, శర్మిష్ఠను అరెస్ట్ చేయాలని ఆయన కేంద్ర మంత్రి అమిత్ షాను ఆ పోస్టులో డిమాండ్ చేశారు.
శర్మిష్ఠ అరెస్టు అనంతరం వారిస్ పఠాన్, ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. దేశమంతా ఏకతాటిపై ఉన్న సమయంలో మీరు ఇలాంటి పదాలు వాడుతున్నారు, దానిని సహించబోం అంటూ కౌంటరిచ్చారు. ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన పోస్టు ద్వారా శర్మిష్ఠపై పలు సెక్షన్ల కింద కోల్కతా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శర్మిష్ఠకు, ఆమె కుటుంబ సభ్యులకు లీగల్ నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదని, పైగా కుటుంబంతో కలిసి ఎక్కడికో వెళ్లిపోయారంటూ కోర్టుకు తెలిపారు. దీంతో కోల్కతా న్యాయస్థానం శర్మిష్ఠకు అరెస్టు వారెంట్ జారీ చేయటంతో ఆమె గురుగ్రాములో ఉన్నట్టు ట్రాక్ చేసిన పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. అయితే పోలీసులు ఇప్పటికే అన్ని డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నందున కస్టడీ అవసరం లేదని శర్మిష్ఠ తరపు న్యాయవాది చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. మరోవైపు కోల్కతా పోలీసులు తాము సరైన ప్రక్రియనే అనుసరించామని, కోర్టు వారెంటు ఆధారంగానే చట్టబద్ధంగానే ఆమెను అరెస్ట్ చేశామని సమర్థించుకున్నారు. అయితే ఈ విషయంలో శర్మిష్ఠకు మద్దతుగా నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ మాట్లాడటమే కాక శర్మిష్ఠ అరెస్టును విమర్శించటంతో రాజకీయంగా శర్మిష్ఠ ఇష్యూ ఇప్పుడు దుమారం రేపుతోంది.